బాగున్నాడు. థ్యాంక్స్ రవి, చాలా దూరం నుంచి వచ్చావు. ఎప్పుడో ఒకసారి వస్తారు సెలబ్రిటీ. బుట్ట బొమ్మ రెడీ అయిపోయింది. ప్యాడ్ తీసుకుందురా. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఆరు బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మా ఫ్రెండ్స్ వచ్చిర్రు, గెస్ట్లు వచ్చిర్రు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినాయి. రిటర్న్ గిఫ్ట్స్ ఇంతసేపు ప్యాక్ చేసినాం మేము, ఇప్పుడే బాక్స్లో పెట్టేస్తున్నాం రేపు హాల్కి తీసుకెళ్ళడానికి. అయితే సూపర్ హ్యాపీ ఉన్నాడు. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. ఇంతసేపు మీనాను నేను ఇద్దరం కలిసి అందులో పెట్టినాం అనమాట. బాక్స్లోను గిఫ్ట్ లోపలున్న కాపర్ గ్లాసెస్ సపరేట్గా వచ్చినాయి. మేము ఆ బ్యాగ్స్లో కాపర్ గ్లాసులు పెట్టినాం. ఈ బాక్స్ ఫిల్ అయిపోయింది. ఎన్ని మిగిలినాయి ఇంకా? ఇంకా 10 దాకా మిగిలినాయి కదా మీనా. గరుడ వేగానే పేరుని జస్టిఫై చేసిరు వాళ్ళు. సూపర్ ఫాస్ట్గా షిప్ చేసిరు నాకు. గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాతకి మేము అందులో చాక్లెట్స్ వేద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకని మళ్ళీ చాక్లెట్స్ అన్ని తెప్పించుకున్నాం. సో ఈ చాక్లెట్స్ అన్ని మళ్ళీ మీనా రిటర్న్ గిఫ్ట్స్లో వేస్తుంది. యాక్చువల్గా ఈ రిటర్న్ గిఫ్ట్లో ఏమున్నదంటే ఇదొక కాపర్ గ్లాస్, దీని మీద 6 అని ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, ఇట్లా 6 అని నేమ్ లేజర్తో వేసిరు అనమాట. కాపర్ మీదనే ప్రింట్ చేసిరు ఆ నేమ్. ఇది ఒక కప్ అంతే. దీని లోపల ఒక కార్డు, దీని లోపల ఒక కార్డు ఇట్లా 6 రాసినట్టు. అండ్ ఇప్పుడు ఒక 3 చాక్లెట్స్ అట్లా వేస్తున్నాం. అండ్ ఇక్కడ బ్యాగ్ మీద కూడా 6 అని ఉంది. సో మొత్తం ఫుల్ బ్యాగ్ అంతా కస్టమైజ్ చేయించింది. ప్యాక్ చేస్తావా మాతో రిటర్న్ గిఫ్ట్స్? నువ్వు నీ బర్త్డే వస్తుంది కదా 20 daysలో. నీకు రిటర్న్ గిఫ్ట్గా నాకు గోల్డ్ చైన్ ఇవ్వు. లేదు, ఒక చాక్లెట్ ఇచ్చి వాళ్ళ చాక్లెట్ వాళ్ళకి ఇచ్చి గోల్డ్ చైన్ ఇవ్వు నీ బర్త్డే రోజు. వాడు ఎస్ చెప్పాడు తల కింది కూపి గోల్డ్ చైన్ ఇవ్వాలి నాకు, ఓకేనా? చాక్లెట్స్ అన్ని వేసినాం, మళ్ళీ బ్యాగ్స్ అన్ని బయటికి తీసి. ఇగో ఎవర్రా ఇలా డబ్బాలో కూర్చుంది. నేను ఇచ్చేయాలా రిటర్న్ గిఫ్ట్ కింద ఎవరికన్నా? మీ మమ్మీ డాడీకి ఇచ్చేయాలా మళ్ళీ? మీకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మాకేమి ఇస్తారు గిఫ్ట్ 6 బర్త్డేకి? మరి మీకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం మేము. కూర్చో నేను రేపు ప్యాక్ చేసి మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఇస్తాం. ఈ బాక్స్ లో ఒక 40 ప్యాకెట్స్ పెట్టినాం. ఇంకో 2 కవర్లలో 10 ఉన్నాయి. క్లోజ్. రండి రా, ఇప్పుడు ఎవరు వస్తారా బర్త్డేకి? క్లోజ్ చేసి ఓపెన్ వద్దు మరి. ఓపెన్ చేద్దాం. అన్నయ్య సార్ ప్రశ్న చూడండి, సీరం పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది, అంతా బ్లెండ్ అయిపోతుంది. అసలు మామూలుగా సీరం యాక్చువల్గా హెయిర్ కలర్కి వెళ్ళా. ఈ బ్లాక్ హెయిర్. ఇంకొకటి చెప్పనా, మీకు ఏమన్నా ఈవెంట్ ఉన్నప్పుడు డూ హెయిర్ కలర్ అట్లీస్ట్ 2 days బిఫోర్. ఓకే. ఇక్కడ చూడంతే ఇట్లా ప్యాచ్ ఉండిపోయేసింది. ఉందా? వాళ్ళు వాష్ చేస్తారు బట్ ఇట్ వోంట్ గో. ఓకే. సో ఎవ్రీ టైమ్ అట్లీస్ట్ 2 days బిఫోర్ యూ డూ ఇట్. నేను వాడేవన్నీ ఇట్లా అన్ని బాబీ బ్రౌన్, చార్లెట్ టిల్బరీ, డియోర్. సో యువర్ ఫేస్ వోంట్ గెట్ పింపుల్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే. చూస్తున్నా ఊరికే నేను, ఎందుకంటే నాకు ఇది వర్క్ అయితే. వి హ్యావ్ ప్రవి. థ్యాంక్స్ ప్రవి, చాలా దూరం నుంచి వచ్చావు. 6 hours జర్నీ చేసి. అందరు వచ్చారు, యాక్చువల్లీ నేనే లేట్ అయ్యా. మీకోసం చాలా తక్కువ అది. నో వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత మంచి జనాల్ని కలవడానికి. Yeah, very lovely people are here. Yes. So yeah. And now we are packing for Aru. Yes, ప్యాక్ చేస్తున్నాము. bags. నేను రెడీ అవ్వడానికి లేట్ అయింది. అసలు అందరు రెడీ అయిపోయారు, అందరు ఎప్పుడో వచ్చారు. నేను ప్రాక్టీస్ చేస్తున్నా గైస్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంకో బ్యూటిఫుల్ బాయ్ అండ్ లేడీ. ఏంట్రా అటు తిరుగుతున్నావు? అన్న హాయ్. ఎంత బాగున్నాడు.
తీసి సరిపోయిందా మళ్ళీ ఆపుతున్నాడా అంత డర్టీ అది అంత ఏంటనుకున్నావు అది లేయర్స్ కమ్మలు తీసుకో ఇలా అవుతాడే వద్దు ఇంక నీ జుట్టు లాగిన అవుతాడు పార్టీ అయిపోయాక లాగుదామరా మనం పార్టీ అయ్యాక ఇద్దరం కలిపి లాక్కున్నాం ఓకేనా ఓ ఎంత ముద్దుకున్నాడు ఏంటి చూస్తున్నావు నా ఫ్లాట్ అయ్యావా నువ్వు ఇందాక నన్ను అన్నావు ఇదంతా ఫ్లాట్ అయ్యాడు బాగా చూస్తున్నారు కదా నాకు ప్రవీణ్ చూసి ఫ్లాట్ అయ్యాడా అంటే కొంచెం వెరైటీగా ఉన్నా కదా వింతగా. లేదు అంజీ ఉన్నాడు. ఇప్పుడు మేము వెళ్తున్నాం అందరము. ఇదిగో మన ఫోటోగ్రాఫర్ విజయ్ మధు రండి. అదిగో బుట్టబొమ్మ రెడీ అయిపోయింది. వచ్చాడు మేము వెళ్తున్నాం. అవరే నువ్వు ఎప్పుడు చూసినా అమ్ముతూనే ఉంటావారా. ఇప్పుడు మేము వెళ్తున్నాము ఎక్కడైతే హాల్ బుక్ చేసామో అక్కడికి. లెట్స్ గో. టర్న్ అరౌండ్. ఎప్పుడో ఒకసారి వస్తారు సెలబ్రిటీస్, వాళ్ళతో దిగి మమ్మల్ని టర్న్ అరౌండ్. టడా. రారు. అది పెద్ద బాక్స్ కదా. రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ఇప్పుడు తీసుకెళ్తున్నాం. మొత్తం వీళ్ళే చూసుకున్నాను. నేను మొత్తం మేకప్లోనే కూర్చున్నా. అంతా వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళే సామాను నీ ముందు కనికిరాను. అక్కడ బుట్టబొమ్మ డాన్స్ చేస్తా. బుట్టబొమ్మ అగో ఈ కార్ ఏంద్రో ఈడ చచ్చిపోయింది యాక్సిడెంట్ అయ్యి. Sloga, come on. Yes. పార్టీ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము అందరం క్లీన్ చేస్తున్నాం. ఇంకా నేను చూపిస్తాను. రవి, అఖిల్, మన
మా ఫ్రెండ్స్ కారు క్లీనింగ్ చేస్తాం ఇప్పుడు. ఈ రోజు ఆరుది యాక్చువల్ బర్త్డే కాబట్టి ఈ రోజు కేక్ కట్ చేపిస్తున్నారు. దా ఆశ. మమ్మీ చేస్తుంది హ్యాపీ బర్త్డే అంటే జూ జూ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు స్టాప్ హిప్ 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 అయిపోయింది. గుడ్ జాబ్. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేసినావా? మరి తిందాం ఇప్పుడుగా. అంతే ఇంకా ఇప్పుడు ట్రయాంగిల్ కట్ చేయి. ట్రయాంగిల్. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు I will give you this job. Yeah. Ivu Nana, Clarissa give. Nice. Good job. Thank you. నువ్వు కూడా నేను Show me this way. He's asking where's the helicopter? Give me helicopter. హెలికాప్టర్ వచ్చింది. ఇందాక అడుగుతున్నా sitting there and asking for helicopter. Okay. No, they invented the one in Noah's today. The first one was made by the తీసుకో నాన్న. Helicopter. అది plane. Thank you చెప్పవా? అంత థాంక్స్ చెప్పవా? వేరే అంజు బాబు చెప్పవా? థాంక్స్. థాంక్స్. కృష్ణ ఆంటీకి చెప్పవా? థాంక్స్. లైవ్ బాబాకి థాంక్స్ ఫర్ కమింగ్. ప్రభు బాబాకి ఓపెన్ చేస్తున్నాడు అంజు మామ. నాన్న లెట్స్ స్ట్రాబెరీ బ్లూబెర్రీస్. Are you happy to get recorded? Yeah. Because I haven't taken a consent. Clarissa, where you go? Where you go? gave her strawberry, she said no. We gave her chocolate. Yeah. Look what we raised. Yeah. So much thank you. Thank you for inviting. చాలా బాగా బాగుంది కదా. అన్ని చాలా మంచిగా ఉన్నాయి. తెలుసా ఇక్కడ సే బాయ్ అత్త Gonna say bye to me. Bye. Daddy, bye bye. Bye bye. Aru cheppu. Aru bye bye. Nana, Clarissa को कार इस्तावा? నైట్ చాలా ప్రశాంతంగా కూర్చొని బాగా ముచ్చట్లు పెడతాం. ముచ్చట్లు బడ్డీస్ మేమిద్దరం చాలా చాలా. ఇంకోటి హర్ష అన్న ఓపికతో లేచి కుక్ చేయడం. వెళ్ళరంటున్నా నేను వెళ్ళరే మరి నన్ను అన్నా కదా అంకుల్ అన్నా నేను పెద్ద ఫీల్ అవ్వను. అది తను ఏదో టక్కన అన్నాను కొత్తగా అనిపించింది అంతే దానికి. హర్ష అన్నకున్నంత ఓపిక మాత్రం ఆలోచన మా ఆయన ఇన్ ది ఎండ్ కెన్ యూ గివ్ ఎనీ అడ్వైస్ అని అడిగేసిండు. అడిగిండు కదా బెస్ట్ ఓపిక నాన్న క్లారిసాకి ఒక కార్ ఇవ్వు. క్లారిసా వెళ్ళిపోతుంది. ఒక కార్ ఇవ్వు గిఫ్ట్ కి. ఏది ఇస్తావు క్లారిసాకి? ఇవ్వు మరి ఇవ్వు ఒక కార్ ఇవ్వు. మరి ఇవ్వు పరిస ఆరెంజ్ కార్ ఇవ్వు ఇవ్వు. ఫైవ్ మినిట్స్ తీసుకోవాలి. 5 minutes షేర్ చేసుకోవాలి. ఇది ఇస్తావా క్లారిసా? ఇది ఇస్తావా? నాన్న ఇప్పుడు ఇవ్వు క్లారిసాకి. ఇప్పుడు ఇవ్వు. అది
అది ఇవ్వు, అది ఇవ్వు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. అది ఇవ్వు, అది అది రెడ్ దివ్వు, రెడ్ ట్రక్. నీకు పైన ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ ఇస్తా. He said, no, that's mine. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లారిస్సాకి ఒక ట్రక్ ఇవ్వనా ఈసారి? ఏం తీసుకోలేదు డ్రైవ్ చేసినాక 5 minutes లో start. సేఫ్, హ్యాపీ సేఫ్ జర్నీ. హ్యాపీ బర్త్డే. ఓకే, హ్యాపీ బర్త్డే అంటుండు చూసుకో. డాడీని. డాడీని కూడా చూసుకుంటావా? ఓకే, గుడ్ ఓకే. విల్ మీట్ ఇట్రా, ప్యాంట్ వేసుకుందురా, దా ప్యాంట్ వేసుకుందు. రా నాన్న, ప్యాంట్ వేసుకుందు. దా ప్యాంట్ వేసుకుందురా. ప్యాంట్ వేసుకోకుండా ప్యాంట్ వేసుకుందురా. దా, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? ఆరెక్కడున్నాడు? ఆరెక్కడున్నాడు? ఆరు లేడేంటి హర్ష? ఆరు కనిపిస్తలేడు. రానా, గుడికి వెళ్దాం, టైం అవుతుంది. దా ప్యాంట్ వేసుకో, గుడికి వెళ్దాం, టెంపుల్కి వెళ్దాం. దా ఆరు బర్త్డే అని మేము బర్మింగమ్ టెంపుల్కి వచ్చినాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలాసార్లు చూపించాము మీకు ఈ టెంపుల్. ఇక్కడ దేవుడి విగ్రహము మన తిరుపతి నుండి వచ్చిందనమాట. సో ఇక్కడికి వస్తే తిరుపతిలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. టెంపుల్ కూడా చాలా పెద్దది, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తారండి. ఇదేమో అన్నదానం హాల్, ఇక్కడే భోజనాలు పెడతారు, అన్నదానం జరిగిద్ది. ఎక్కడుంది ఐస్ క్రీమ్ ట్రక్? జేజ దగ్గర మొక్కుకున్నాను అన్న, అక్కడ అయ్యగారు తెలుగు వాళ్ళు అనమాట. ఆరెంజ్ జ్యూస్ గుర్తుపట్టి మాకు పూజ చేశారు కదా. బనానా కూడా ఇచ్చాడు అయ్యగారు కదా కదా. సో ఇది ఇక్కడ అన్ని వేరే దేవుళ్ళ టెంపుల్ కూడా ఉంటాయి అనమాట. అది మెయిన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేది అక్కడే అనమాట. అది మెయిన్ టెంపుల్, గర్భగుడి. ఇవన్నీ మురుగన్ టెంపుల్స్, వినాయకుడి టెంపుల్, సాయిబాబా టెంపుల్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇదంతా టెంపుల్ ముందు. గజస్తంభం. అచ్చా, ఇది టెంపుల్ ఫ్రంట్. సూపర్గా ఉంటుంది టెంపుల్. ఏంటిది అది? ఫ్లైట్. ఇది మెయిన్ టెంపుల్ అంతా చాలా బాగుంటుంది టెంపుల్. లుక్ అరౌండ్. పోదాం. గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది గుడి. అట్లా అయింది ఆరు బర్త్డే. అండ్ ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయో. ఈ బండి, ఇవన్నీ గిఫ్ట్స్. రేపు లేకపోతే అన్ని గరాజ్లో పెట్టేసి ఒక్కొక్కటి అన్ప్యాక్ చేయాలి. ఇందులో ఇంకా చాలా పెట్టినాం. అండ్ బయట ఈ ఆడి కార్, సోను ఇచ్చిన ఆడి కార్. సో దట్స్ ఆల్ అబౌట్ ఆర్స్ బర్త్డే వ్లాగ్. వచ్చిన వాళ్ళందరికీ, విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను థ్యాంక్స్ చెప్పు. అందరికీ నీకు విష్ చేసిరు కదా హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ.
ఆరు ఎన్ని కేక్స్ కట్ చేసిండు? 2 కేక్స్ కట్ చేసిండు కదా. నీ బర్త్డే నచ్చిందా నాన్న నీకు? నీకేం నచ్చింది బర్త్డేలో? BMW కేక్ నచ్చిందట. ఇంకేం నచ్చింది? చిన్నమూర్తి నువ్వు నచ్చినావు నాకు నీ బర్త్డేలో. నువ్వు నచ్చినావా నీకు కూడా? థ్యాంక్ యూ, బాయ్.